హలో వివాస్. రీసెంట్గా మార్వెల్ స్టూడియోస్ వచ్చిన కొత్త సినిమా ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఈ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సినిమా స్టోరీని ఎక్కువగా స్పాయిల్ చేయను, అందుకని స్పాయిలర్ ఫ్రీ రివ్యూగా ఇద్దామని అనుకుంటాను. ట్రైలర్లో చూపించినట్టే ఫ్యాంటాస్టిక్ ఫోర్ వాళ్ళ జీవితం వాళ్ళు గలుపుతుంటే వాళ్ళ జీవితంలోకి గ్యాలెక్టర్స్ రావటం, తర్వాత ఏం జరిగినా అనేది సినిమా స్టోరీ. సో ఈ సినిమా చూసిన వాళ్ళకి మనకి కొత్త ఫీలింగ్ కలగకపోవచ్చు, కానీ కొత్త వరల్డ్ బిల్డింగ్ మార్వెల్లోకి ఫ్యాంటాస్టిక్ ఫోర్ రావటం వంటివి చాలా సంతోషించే విషయాలు. మార్వెల్ స్టోరీస్ ఇన్ని నెలల తర్వాత ఫ్యాంటాస్టిక్ ఫోర్ తీయటం చాలా ఆనందం. పీటర్ పాస్కల్, వెనిసా కిర్బీ, జసవికిన్, ఇయాన్ స్టాచర్స్ అద్భుతంగా నటించారు. లేడీ సిల్వర్ సర్ఫర్ కెమెరా అపిరియన్స్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ లాగా పనిచేసాయి. ఈ సినిమా చాలా కొత్తగా అనిపించిన ప్రజెంటేషన్లో లోపాలు ఉండటం, స్టోరీ డెవలప్మెంట్, క్యారెక్టరైజేషన్లో కొన్ని మార్పులు చేయలేకపోవడం అనేది సినిమాకి మైనస్. ఫ్యాంటాస్టిక్ ఫోర్తో పోలిస్తే ఈ సినిమాకి చాలా సిమిలారిటీస్, కంపారిబిలిటీ, కంటిన్యూటీ అనేది ఉంది. ఈ సినిమాకి ఫస్ట్ ఎపిసోడ్ కన్నా రిటర్న్ ఆఫ్ ద సిల్వర్ సర్ఫర్ లేదంటే గ్యాలెక్టర్స్ రివెంజ్ అని పెట్టుంటే బాగానేదేమో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 6/10. ఈ సినిమాకి కొత్తదనం లేకపోయినా చూపించిన విధానం కొంచెం బాగుండటం, నచ్చటం అనేది సినిమాకి ప్లస్. మిస్టర్ ఫ్యాంటాస్టిక్ పీటర్ పాస్కల్, ఇన్విజిబుల్ ఉమెన్గా వెనిసా కిర్బీ, హ్యూమన్ టచ్గా జసవికిన్, అలానే ద థింగ్గా ఇయాన్ బ్యాచరిచర్ అద్భుతంగా నటించారు. ఈ క్యాస్టింగ్ చాలా బాగుంది. క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఈ ఫస్ట్ స్టెప్స్ అంటే ఫ్రాంక్లిన్ రీసెర్చ్ చుట్టూ తిరుగు కాబట్టి పెట్టారేమో, కానీ స్టోరీ మొత్తం రైజ్ ఆఫ్ సిల్వర్ సర్ఫర్కి దగ్గరగా ఉన్నది. సో అందుకే నేను 6/10 రేటింగ్ ఇచ్చాను. సినిమాలో చాలా వరకు రిపీటెడ్ సీన్స్, అదే పాత సినిమా ఫీలింగ్ కలగటం అనేది ఈ సినిమాకి ఇచ్చిన మైనస్ అని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ సినిమా అనాలిసిస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అందులో రేటింగ్తో పాటు అనాలిసిస్, మూవీ డీకోడింగ్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ మై ఛానల్.